హాయ్ ఫ్రెండ్స్, వార్ 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది కదా. సో ఎలా ఉందో చూస్తూ మాట్లాడుకుందాం. నేను ప్రమాణం చేస్తున్నాను. నేను నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, కుటుంబాన్ని అన్నిటిని వదిలేసి ఒక నీడగా మారిపోతాను. ఎందుకు? ఒక ఊరు పేరు లేని, రూపం లేని నీడలాగా. నేను మాటిస్తున్నాను, ఎవ్వరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. కమిట్మెంట్. ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. ఒక గోల్ ఉంది ఎన్టీఆర్ గారికి. మిత్రులైనా సరే, ఆప్తులైనా సరే పట్టించుకోను. ప్రేమించిన వారిని కూడా చూడను. ఎందుకు? వెనకడుగు వేయకుండా వెళ్ళిపోతాను. మంచి చెడు, తప్పు ఒప్పు, పాపం పుణ్యం అనే ప్రతి గీతని, పేరు తెచ్చిపెట్టని సాక్ష్యాలు లేని త్యాగాలు ఎన్నో చేస్తాను. దాని ఖరీదు నా ప్రాణమైన, చివరికి నా ఆత్మైనా సరే చెల్లిస్తాను. ఓహో, హృతిక్ రోషన్ గారు ఎవరినో కోల్పోయారనమాట, చనిపోయారు అనుకుంటా. నాకు తెలిసి ఫోటో ఉంది కదా వాళ్ళది, వాళ్ళ తమ్ముడు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే. సో ఈయన క్యారెక్టర్ వెనకాల, హృతిక్ రోషన్ క్యారెక్టర్ వెనకాల చాలా కథ ఉందన్నమాట. అంటే స్టోరీ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏదో ఉంది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ప్లస్ హృతిక్ రోషన్ గారి వాయిస్ అంటే ఒకళ్ళకొకళ్ళు మాటలు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. సో ఎలా ఉందంటే ఈయనకు ఒక కమిట్మెంట్ అనేది, ఒక గోల్ అనేది ఉంది. ఎవరికి? ఎన్టీఆర్ గారికి. ఏం చేయాలి, ఏంటి, ఇది నేనంతే అన్నట్టు. కానీ హృతిక్ రోషన్ గారికి ఆల్రెడీ ఒక స్టోరీ అయిపోయింది. దాన్ని బట్టి ఆయన ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి తీసుకున్నారనమాట. ఏంటి, బాధాకరమైన ఎక్స్పీరియన్సా, లేకపోతే ఏదైనా రివెంజ్ టైప్ ఎక్స్పీరియన్స్, ఏదో ఒకటి ఆయనకు వచ్చింది. సో దాని నుంచి ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది తెలిసింది మనకి. ప్రేమించిన అమ్మాయితో కూడా ఫైట్. ఆలోచించకుండా దాటేస్తాను. ఇప్పుడు నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని. బా తను ఆయుధాన్ని చేస్తా లేదా చంపుతా. బా బా బా. Death before dishonor, service before self. ఇద్దరికిద్దరు తగ్గట్లేదు. India first. కానీ ఇద్దరికి కామన్ పాయింట్ ఏంటంటే ఇండియా ఫస్ట్, ఇండియా కోసం. బట్ ఫైట్ ఎందుకు చేసుకుంటున్నారు? ఓకే, సో మేబీ రితిక్ రోషన్ ఎక్స్ సోల్జర్ అయి ఉండొచ్చు, ఒకప్పుడు సోల్జర్ అయి ఉండొచ్చు, ఇప్పుడు కాకపోయి ఉండొచ్చు. ఎన్టీఆర్ గారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిన్సియర్ సోల్జర్ అయి ఉండొచ్చు అనమాట. సో అందుకని చెప్పి వీళ్ళిద్దరి మధ్యన వార్ జరిగిద్దా, లేకపోతే ఏదైనా వాళ్ళ పర్సనల్ స్టోరీస్ ఉందా, అంటే ఇద్దరి స్టోరీస్ను అటాచ్ చేయమైనా ఉందా, కనెక్షన్ ఉందా పర్సనల్ స్టోరీస్తో, లేకపోతే ఓన్లీ వార్ సోల్జర్ అంతేనా అనేది మనకి మూవీలో తెలిసింది. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా టీజర్ వీడియో చూడకపోతే కనుక నాది రియాక్షన్ వీడియో ఒకసారి చూసేయండి. ఎందుకంటే అందులో కూడా చెప్పాను, ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ వస్తూ ఉండిద్ది కదా, అంటే ఆయన చెప్తూ ఉంటారు, సో నేనే ఇప్పుడు ప్రెసెంట్ నీకన్నా పవర్ఫుల్ అన్నట్టు ఒక డైలాగ్, దానికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే కనుక నాకు అనిపిస్తుంది, సో రితిక్ రోషన్ గారు వచ్చేసి ఎక్స్ సోల్జర్ అయి ఉండొచ్చు, ఈయన ఇప్పుడు ప్రెసెంట్ సోల్జర్ అయి ఉండొచ్చు. ఒకళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉండొచ్చు, లేకపోతే అండర్స్టాండ్ చేసుకున్న ఇద్దరు వెళ్ళే మార్గాలు రెండు డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఒకళ్ళు ఏదేమైనా పర్లేదు, నేను చేసేది కరెక్ట్ కాబట్టి నేను ఎలాంటి పార్ట్ తీసుకున్నా పర్లేదు, కరెక్ట్ చేయాల్సిందే అన్న ఒకళ్ళు. ఇంకొకళ్ళు పర్ఫెక్ట్గా న్యాయంగా నీట్గా అలా వెళ్తాను, చేస్తాను, నాకు ఉన్న డ్యూటీ నేను చేస్తాను అన్న పరంగా ఉండొచ్చు. సో ఇద్దరు కలిసి ఒకటే గోల్ అయి ఉండొచ్చు. అయినా సరే వార్ జరిగింది. ఎందుకంటే ఇద్దరు ఎంచుకున్న పాత్స్ డిఫరెంట్ కాబట్టి. లాస్ట్లో ఒకళ్ళు విన్ అయ్యి ఒకళ్ళు లాస్ అవుతారా, లేకపోతే ఇద్దరు విన్ అవుతారా, లేకపోతే ఇద్దరు కలిసి వార్ చేస్తారా అనేది మనం వార్ 2లో చూస్తాము. ఫుల్ యాక్షన్. హీరోయిన్ వచ్చేసి పోలీస్ అనమాట. దిస్ ఈజ్ వార్. మూవీ ట్రైలర్ అంతా వార్ లానే ఉంది, వార్కి తగ్గట్టు. ఓహో, వార్ 2. సో బ్యాక్గ్రౌండ్లో ఏదో స్టోరీ ఉందన్నమాట హృతిక్ రోషన్ గారికి. ఎన్టీఆర్ గారికి ఏంటంటే ఒక కమిట్మెంట్, ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆయనకు ఒక విజన్ అనేది ఉంది. ఆయన డ్యూటీకి ఫుల్గా పాటిస్తారనమాట, ఆయన డ్యూటీ ఆయనకి అంతా అన్నట్టు ఉన్నారు. సో మనకి ఫైటింగ్ సీక్వెన్స్ అయితే ఒకటి హిమాలయాల్లో ఉంది, ఇంకా వాటర్ మీద షిప్స్లో ఫైట్ చేసుకుంటున్నారు, గాల్లో ఫైట్ చేస్తున్నారు, అన్ని చోట్ల ఫైట్ చేసుకుంటున్నారు. ఇది మూవీ లిబర్టీ అనుకోవచ్చు, మనం మూవీ లిబర్టీగా తీసుకోవచ్చు. బట్ మూవీ లిబర్టీ ఏ లిమిట్ వరకు ఉండాలో ఆ లిమిట్ వరకు ఉంటేనే బాగుండిద్ది. ఎలా అయితే మన ఏదైనా
ఏదైనా కర్రీ చేస్తున్నప్పుడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిర్యానీ చేస్తున్నాం అనుకోండి, దానికి తగ్గట్టే సాల్ట్ ఎలా వేస్తామో మూవీని తగ్గట్టు మనం లిబర్టీని తీసుకోవాలన్నమాట. సో అలా ఉంటే పర్లేదు, బాగుండిద్ది ఆ మూవీని బట్టి. సో దానికి మించి చేస్తే మనకి అంతగా అనిపించదు. సో ఇదేంటంటే ఫుల్ యాక్షన్ మూవీ కాబట్టి ఎంత పీక్స్లో పెట్టాలో యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అలా పెట్టారు. ఎలా అంటే ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఈ కథ మనం ఆలోచించేటప్పుడు కానీ ఎవరితో అయినా చెప్పేటప్పుడు కానీ ఎలా చెప్తాం, ఫ్లైట్ అలా వెళ్తుంది, ప్లెయిన్ అలా వెళ్తుంది, దాని మీద ఆ ప్లెయిన్ పైన ఫైట్ చేసుకుంటారు ఇద్దరు, అలా జారిపోతూ ఉంటారు, పైకి క్లైమ్ అవుతూ ఉంటారు, మళ్ళీ పాకేస్తూ ఉంటారు, అవన్నీ చెప్తూ ఉన్నప్పుడు అబ్బా అబ్బా అనిపించింది. అది రియాలిటీలో రియల్గా ఎవరు చేయరు, బట్ రియల్గా అలా అవ్వదు. కానీ సినిమా లిబర్టీ తీసుకుని అలా చేయొచ్చు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ అది ఎంతవరకు, ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది, చూడడానికి బాగుందా లేదా, డైరెక్టర్ ఎలా చూపిస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉండిద్ది అనమాట మనకి. సో అది బాగుంటే కనుక చాలా బాగుండిద్ది, లేకపోతే కనుక మనం లేకపోయినా సరే మనకి కొన్ని విజువల్స్ అలాగే తీసుకోవాలి, బికాజ్ మూవీలా చూస్తే బాగుండిద్ది. బట్ అలా కాకుండా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకొని చూసిన వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అవుతారు. బట్ ఇలాంటి ఛాన్సెస్ ఏవీ లేకుండా బాగా తీస్తే, వాటర్లో సీక్వెన్స్, వాటర్లో ఫైట్, వాటర్ షిప్స్ వెళ్తున్నాయి, అక్కడ నుంచి గన్ షాట్స్, బాంబ్స్ పేలడం, ప్లస్ ఫుల్ ఆన్ ఫైట్స్. అసలు ఫైట్ ఎక్కడ జరగలేదు, గాల్లో జరిగింది ఫైట్, వాటర్లో జరిగింది ఫైట్, ఫైర్లో జరుగుతుంది ఫైట్, ఇంకా మంచి ప్రదేశాల్లో జరుగుతుంది ఫైట్, ఇలాగా పంచభూతాల్లో అన్నిటి దగ్గర ఫైట్ జరుగుతుంది అనిపిస్తుంది నాకు. ప్రతి చోట వార్ని ప్రతి చోట పెట్టేశారు. సో ఇది బాగా చూపిస్తే డైరెక్టర్ చాలా బాగుండిద్ది. సో చూద్దాం ఎలా ఉంది అనేది. మనం ట్రైలర్ చూసి ఏది జడ్జ్ చేయలేము, కానీ పాజిటివిటీ అయితే ఉంది అనిపిస్తుంది. విజువల్గా మనం చూడడానికి అయితే మాత్రం చాలా మంచి ట్రీట్గా ఉంది. ప్రతి విజువల్ బాగుంది చూడడానికి. అంటే మనం ఎలా చూస్తూ ఉండిపోయేటట్టు, ఇప్పుడు ఫ్లైట్ పైన అలా జరుగుతుంది, జారిపోతారేమో, పడిపోతారేమో, లేకపోతే ఎలాగా ఏంటి అనేది చూస్తూ ఉంటాం కదా మనం. సో అలాగా వాటర్లో ఇప్పుడు కింద పడిపోతే మునిగిపోతారు, ఆ షిప్ ఏదైనా అయిపోయిద్దేమోనని భయంతో అలాగా ఆ టెన్షన్తో చూడొచ్చు. బాంబ్ బ్లాస్టింగ్స్ అవుతున్నప్పుడు, బాంబ్స్ వస్తున్నప్పుడు కానీ, పేలుస్తున్నప్పుడు కానీ ఆ ఫైర్లో ఏమైద్దా అని చూడొచ్చు. అంటే అన్ని కొత్తగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంచి ప్రదేశాల్లో ఏమవుతుందా అనేది, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైట్స్ పెట్టారు, చేశారు. స్టోరీ ఉంది అనిపిస్తుంది నాకైతే, గట్టిగా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవ్వబోతున్నాం అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉందో. ఆల్ ద బెస్ట్ వార్ 2 టీమ్. సో మీకు ఎలా నచ్చింది, ట్రైలర్ బాగుందా లేదా, ఎలా ఉంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.